రాజంపేటలోని పాత బస్టాండ్ సర్కిల్లో విజ్మనీ సంస్థ నూతన శాఖను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని జోనల్ హెడ్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇప్పటికే 338 బ్రాంచ్లతో సేవలు అందిస్తున్న విజ్మనీ సంస్థ ఇప్పుడు రాజంపేటలో కూడా కొత్త శాఖను ప్రారంభించిందని తెలిపారు. ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ఈ శాఖ ప్రారంభం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ సంస్థ ద్వారా విదేశీ కరెన్సీ మార్పిడి, విదేశాలకు డబ్బు పంపే సౌకర్యం, ఫారెక్స్ ట్రావెల్ కార్డులు, విమాన టికెట్ బుకింగ్, హాలిడే ప్యాకేజీలు, అలాగే తక్కువ వడ్డీ రేటుతో గోల్డ్ లోన్లు వంటి సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అదేవిధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల, సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా రాజంపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పుస్తకాలను పంపిణీ చేశారు. మన ప్రజలందరికీ అందిస్తున్నాము. ఈ రోజు మనము ప్రజలకు మరింత దగ్గరగా కావాలనే ఉద్దేశంతో ఈ రాజంపేట పట్టణంలో మన బ్రాంచ్ని ప్రారంభించడం జరిగింది. సో మా యొక్క సర్వీసెస్లు ఫారెన్ ఎక్స్చేంజ్లో విదేశీ కరెన్సీ మార్పిడి, విదేశాల డబ్బులు పంపడము, అలాగే ఫారెన్ కరెన్సీ కార్డ్స్ మనం ఇక్కడ అందచేయడం జరుగుతుంది. ఎవరైతే విదేశాలకు డబ్బులు పంపాలనుకుంటున్నారో వారికి మనము ఈ పట్టణం ద్వారా, ఈ బ్రాంచ్ ద్వారా మనం అందిస్తున్నాము. అలాగే విమాన ప్రయాణ టికెట్లు, విహారయాత్రలకు బుకింగ్స్ ఇక్కడ అందచేయడం జరుగుతుంది. సో దాంతోపాటుగా మనం బంగారంపై రుణాలను అతి తక్కువ వడ్డీ రేటుకి, అతి ఎక్కువ గ్రాముతోని మనము అందచేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మన రాజపేట పట్టణ మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని నా యొక్క విన్నపం. సో విజ్మనీ అనేది ఓన్లీ కమర్షియల్ దృక్పథం కాకుండా ఒక సామాజిక సేవా దృక్పథంతో ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఎక్కడ మన బ్రాంచ్ ఓపెన్ చేసినా కానీ దాంతోపాటుగా ఎవ్రీ ఇయర్ మనం సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన ఈ శుభ సందర్భంగా మన గవర్నమెంట్ పాఠశాల పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ మరియు బుక్స్తో పాటుగా వారికి కావాల్సినటువంటి వాటర్ డిస్పెన్సర్ని అందజేయడం జరిగింది. సో దీనిని రాజంపేట పుర అండ్ పట్టణ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా సద్వినియోగపరచుకోవాలని, వారి యొక్క ఆశీస్సులు మాకు అందించాలని, మా యొక్క సంస్థను మరింత అభివృద్ధి చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అండ్ వారి ఆశీస్సులు మాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలలో విజ్మనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ బ్రాంచ్ని ప్రారంభించడం జరిగింది. ఈ విజ్మనీ అనేది మన ఆంధ్రప్రదేశ్లో 17వ బ్రాంచు, అలాగే భారతదేశంలో 338వ శాఖను ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి మనం వివిధ రకాలైన సేవలు అందిస్తున్నాము. శ్రీనివాస్ రెడ్డి గారి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఎందుకంటే రాజంపేట పట్టణంలో అనేక పాఠశాలలు ఉన్నప్పటికీ మా పాఠశాలని చూస్ చేసుకుని మా యొక్క పిల్లలకు స్కూల్ బ్యాగులు మరియు వాటర్ డిస్పెన్స్ ఇవ్వడం వల్ల సామాజిక దృక్పథంగా ఇంకా మన యొక్క ప్రభుత్వ పాఠశాలలకు ఇంకా ముందడుగు ఇంకా స్పాన్సర్ ఇచ్చే వాళ్ళకు ఒక ఊతోటగా ఉంటుందనేసి భావిస్తున్నాము సార్. అదేవిధంగా మరొక ఉపాధ్యాయులకు శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.